హలో గాయ్స్, దిస్ ఇస్ నిజాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే చూసుకుందాము. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎస్ఎస్సి సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. సో ఇది అప్లై చేసుకోవాలంటే మినిమం మీరైతే డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ రెండు, టైర్ 1 అండ్ టైర్ 2 రెండు క్వాలిఫై అయితేనే మనమైతే మీకు మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చి మీరు జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో టైర్ 1 వచ్చేసి మనకి సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఉంటుంది, అండ్ టైర్ 2 వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది, 2024 ఈ ఇయర్లోనే. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు పోస్ట్ వచ్చేసి ఈసారి మనకి మస్తు పోస్టులు వచ్చినాయి. 17,000 పోస్టులు వచ్చినాయి, 17,727. సో ఎవ్రీ ఇయర్ మనకి 8,000 9,000 ఆ లెవెల్లో వస్తాయి, బట్ ఈసారి డబల్ వచ్చినాయి. సో గట్టిగా ప్రిపేర్ అయ్యి మంచిగా చదువుకొని కన్సిస్టెంట్గా ఒక 3-4 మంత్స్ ఉంటే మనం గెటింగ్ కావచ్చు ఈ జాబ్కి. ఎప్పటి నుంచో ఈ జాబ్కి ప్రిపేర్ అవుతారు. సో మీరు కూడా ఇప్పుడు అప్లై చేసుకొని ప్రిపేర్ కానీ. అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 24 లాస్ట్ మంత్ స్టార్ట్ అయింది అప్లికేషన్స్ తీసుకోవడం, బట్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎల్లుండే ఉంది 24 జూలై. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే రాయాలనుకుంటారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఈసారి జల్దీ మీకు డిగ్రీ ఉంటే ఈ వీడియో చూసి మొత్తము అప్లై చేసుకోండి. సో మనమైతే లాస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా ssc.nic అని కొట్టి వెబ్సైట్లో నుంచి మనమైతే అప్లై చేసుకుంటాం ఎవ్రీ టైం ఎస్ఎస్సి జీడీ అవన్నీ. బట్ ఇప్పుడు కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసారు ఎస్ఎస్సి వాళ్ళు, ssc.gov.in అని. సో దానికి వెళ్ళి మనము మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్, ఒకవేళ కొత్తగా మీరు ఇప్పుడు అప్లై చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ అని తీసుకొని మళ్ళీ అప్లై చేసుకోవాలి. సో ఒకసారి జల్దీ అప్లై చేసుకొని, బికాస్ 24th రోజు లాస్ట్ డేట్ అదే రోజు చేస్తా అంటే ఆ రోజు సర్వర్ బిజీ అయ్యి మీరు అప్లై చేసుకోవడానికి కష్టం అవుతుంది. సో వేకెన్సీస్ అయితే 70,000 ఉన్నాయి. సో ఘోరంగా ఉన్నాయి వేకెన్సీస్. సో మంచిగా ప్రిపేర్ అయితే మంచి జాబ్ వస్తుంది. అండ్ ఇది ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇయర్స్ నుంచి కష్టపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో మీరైతే ఇంకా ఈ 3 months గట్టిగా చదివితే వస్తుంది కన్సిస్టెంట్గా. అండ్ చాలా బుక్స్ ఉన్నాయి, ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్లలో కూడా వాళ్ళు చాలా బాగా చెప్తారు. నెక్స్ట్ వీడియోస్లో వాళ్ళని కూడా రిఫర్ చేస్తాం మీకు, ఎవరైతే ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు చెప్తారా అని. సో టైర్ 1 వచ్చేసి మనకి సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఉంటుంది కాబట్టి మనకి 2 months దొరికింది, 1 or 2 months. సో గట్టిగా చదివితే వీ క్యాన్ గెట్ ఇట్. అండ్ మనమైతే అప్లై చేయాలంటే మనం సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. నేపాల్, భూటాన్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. సో ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి మనం 18 to 30 మధ్యలో ఉన్న వాళ్ళు, 18 to 30 వాళ్ళు. అండ్ సెకండ్ థింగ్ ఏజ్ రిలాక్సేషన్ వస్తాయి. సో డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ 3 years, SC ST 5 years అట్లా. సో మీరు నోటిఫికేషన్ మళ్ళీ మొత్తం చదువుకొని మీరైతే అప్లై చేసుకోండి, జల్దీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ పే లెవెల్ అయితే శాలరీస్ అయితే హై లెవెల్లో ఉన్నాయి. లైక్ మినిమం 30 నుంచి స్టార్ట్ అవుతుంది. నార్మల్ గ్రూప్ సి జాబ్స్ కూడా 30 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ గ్రూప్ బి జాబ్స్ అయితే 45 to 1,40,000 వరకు అయితే శాలరీస్ ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేయకండి, ఫస్ట్ అప్లై చేసుకోండి. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళకైతే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేసి జాబ్ ఇస్తారు. సో మీరు ఫిజికల్ ఫిట్ ఉండాలి. అండ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కావాలంటే మీకు డిగ్రీలో బ్యాచిలర్ డిగ్రీలో స్టాటిస్టిక్ ఒక సబ్జెక్ట్ ఉండాలి. లైక్ ఒక పేపర్ కాదు, ఒక సబ్జెక్ట్ ఉండాలి. లైక్ బీఎస్సీ ఎంఎస్సిఎస్ అంటే ఇప్పుడు నేను చేసింది బీఎస్సీ ఎంఎస్సిఎస్ అంటే నా గ్రూప్లో బీఎస్సీలో స్టాట్స్ ఒక సబ్జెక్ట్. సో అట్లా అయితే ఉండాలి. సో వాళ్ళైతే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వాటికి ఎలిజిబుల్. అండ్ మన క్వాలిఫికేషన్ని బట్టి వాళ్ళైతే మన జాబ్ రోల్ అయితే సెలెక్ట్ చేసి ఇస్తారు. ఎప్పుడైతే మనం టైర్ 1 టైర్ 2 క్వాలిఫై అయ్యి మన మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉంటే దాని తర్వాత వీళ్ళైతే మనకి జాబ్ ఇస్తారు. సో దాంట్లో రావాలంటే చాలా కష్టపడాలి, ఎందుకంటే 5 to 6 years నుంచి కష్టపడుతున్న వాళ్ళకి కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే కన్సిస్టెంట్గా ఉంటే ఈజీగా వస్తుంది, కష్టపడితే. అయితే ఇంకా డిగ్రీ ఇంకా రీసెంట్లీ ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ రాకుండా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బిఫోర్ ఆగస్ట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసారో రాయడము, వాళ్ళైతే ఎలిజిబుల్. ఆగస్ట్లో రాసిన వాళ్ళైతే డిగ్రీ ఎగ్జామ్స్ నాట్ ఎలిజిబుల్. సో సప్లీస్ అవున్నా నాకు తెలిసి ఎలిజిబులే, బట్ మనం ఆగస్ట్ కన్నా ముందే రాసింటే ఎలిజిబుల్. బట్ ఇప్పుడే రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఆగస్ట్లో మనకైతే సప్లీస్ ఉంటాయి ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళకి. సో ఇంకా తెలంగాణ డిగ్రీ రిజల్ట్స్ కోసం వెయిటింగ్, అప్లై చేయాలా వద్దా అంటే మనమైతే చేసుకోవచ్చు అప్లై.
అండ్ టైర్ 1కి అయితే మంచిగా ప్రిపేర్ కానీ, ఎందుకంటే మనకి ఇంకా 1-2 మంత్స్ ఉన్నాయి. అండ్ ఫీ విషయానికి వస్తే బాయ్స్కి ₹100 పే చేసి అప్లికేషన్ ఫీజు బాయ్స్కి అయితే 100, గర్ల్స్కి అయితే ఫ్రీ. సో గర్ల్స్ ఎవరైతే రాద్దామనుకుంటారో ఈజీగా అప్లై అయితే వేసుకోండి, కష్టపడితే మీకు కూడా వస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్ ఉంటుంది గర్ల్స్కి బాయ్స్కి, సో మంచిగా అప్లై చేసుకోవచ్చు. అండ్ వేరే వేరే పోస్టులు వస్తాయి, ఈసారి బాగా వచ్చినాయి కాబట్టి ప్లీజ్ అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ టైము 8,000 పోస్ట్కి 24 lakhs మంది అప్లై చేసారు. సో చూసుకోండి ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఎస్ఎస్సి సిజిఎల్. సో మీరైతే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడితే ఈజీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను కూడా వ్లాగింగ్ చేద్దామనుకుంటున్నాను, డే వ్లాగ్స్. కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ నేను కూడా ఎస్ఎస్సి సిజిఎల్ స్టడీ వ్లాగ్స్ స్టార్ట్ చేస్తాను, 30 days ఆర్ 40 days 45 days అని. సో ఇంకోటి, మీరు జల్దీ అప్లై చేసుకుంటే సెంటర్స్ దగ్గర పడితే హైదరాబాద్లో ఏడైనా కానీ 24th రోజు చేస్తే దూరం పడితే సెంటర్స్ అండ్ చూస్ చేయండి. అండ్ టైర్ 1లో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 100 questions 60 minutesలో చేసేయాలి. సో 40 seconds ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి. సో టైం అయితే సరిపోదు, ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది. టైర్ 1 క్వాలిఫై అయితే టైర్ 2 ఉండదు. టైర్ 1 క్వాలిఫై అవ్వాలంటే మినిమం 200కి ఒక 130 to 140 మార్క్స్ అయితే రావాలి. అవి అయితే మెరిట్ లిస్ట్లో వాటిలో యాడ్ కావు, జస్ట్ క్వాలిఫై మార్క్స్ మాత్రమే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసారంటే చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే జాబ్కి, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటారో ప్లీజ్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీరు కూడా అప్లై చేసి వినాలంటే నెక్స్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ స్టడీ వ్లాగ్స్ కూడా నేను వీడియోస్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ మంచి రెస్పాన్స్ వస్తే డెఫినెట్లీ నేను స్టార్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.